ఏమైంది మామ ఇప్పుడు ఏమైంది ఏమైంది అమ్మా నాపై ఏమంత కోపం ఎందుకు పోతా మరి ఇజ్జత్ ఎందుకు పోతుంది ఎందుకు రావద్దు ఎందుకు వెళ్ళిపోను నేను వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే అవన్నీ కాదమ్మా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఏంది ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు మీరా ఏమైంది ఏమైంది మామ ఇప్పుడు ఏమైంది ఏమైంది మామ జరుగు అన్న నా చేయి నొప్పి ఎట్లా బతుకుతో బతుకుపో ఇంటకు సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో గైస్ ఈరోజు వీడియో చేసేదంటే ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఏంటంటే మీరు తమిళ అయితే చూసుకుంటుండొచ్చు, ఈరోజు నాకు సాక్షికి పెళ్ళి అయిపోయింది అనమాట. సో గైస్ చూస్తారు కదా ఇట్లా అనిపిస్తుంది. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా. కోసం చాలా కష్టపడ్డాం గైస్, చాలా వెయిట్ చేసినాం కూడా. ఫైనల్లీ ఏం కాక పెళ్లి. సో గైస్ ఫైనల్లీ ఇక ఇంట్లో ఇంకా ఏం చెప్పలేమన్నమాట. సో పోయి ఇంట్లో రియాక్షన్, ఇంట్లో ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. తీసుకుందామా? నాకు భయం అవుతుంది. నువ్వే నాకు వేసుకున్నాక పోయి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఉంటాయి భయం ఉండదు ఏంది ఇంట్లో నీ ముందే అన్ని దెబ్బలు ఉన్నాయి. ఎందుకు చేసుకుంటూ గైస్ భయపడేటోడు పెళ్లి ఎందుకు చేసుకున్నాం? ఇష్టంతోనే చేసుకున్నాం, పోతున్నాం అయితే. సో గైస్ లేట్ చేయకుండా మా ఇంటికాడికి అయితే వెళ్ళిపోదాం. అండ్ మా ఇంట్లో అందరు బ్లెస్సింగ్ తీసుకోదాం అనమాట. అండ్ మేము మంచిగా ఉండాలా, లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలని చెప్పి మీ అందరు కలిసి బ్లెస్ చేయండి అనమాట. సో గైస్ నాకైతే టెన్షన్ అవుతుంది, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నా. అండ్ ఇంకోటి భయం కూడా అవుతుంది, ఇంట్లో ఏమంటారు ఏందనేది. ఎందుకు హ్యాపీ నన్ను తిడతానా? సో గైస్ టైం వేస్ట్ చేయకుండా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికాడ బ్యాండ్తో డైరెక్ట్ ఇంట్లోకి పోదాం. బ్యాండ్ తీసుకోనా? డైరెక్ట్ ఇంట్లోకి పోతున్నాం. బ్యాండ్ తీసుకోసానా? ఓకేనా? నువ్వు ఉన్నావు కదా ఆ పనికి. ఆపవా? ఆశీర్వాదం తీసుకోవాలి మమ్మీది. సో గైస్ మా మమ్మీ కూడా ఫుల్ కష్టపడింది, అంటే కోపం పడుతుంది అనమాట. చూద్దాం ఏమైతే ఏదైతే అని చెప్పి మేము ఇక చేసేసుకున్నాం బయట. సో ఇంటికైతే వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంది రియాక్షన్ చూద్దాం. ఓకేనా? చలో గైస్ ఇంటికి పోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం వీడియో. బై. సో గైస్ ఫైనల్లీ ఇంటికాడికి అయితే వచ్చేసాం అనమాట. తాలూకులో ఇక చూపిలేదు డైరెక్ట్ బ్యాండ్ లోపల ఉన్నారు. బ్యాండ్ ఒకటి కూడా ఇంట్లోకి పోతే అందరు ఫీజులు అవుట్ అయిపోతాయి. టైం వేస్ట్ చేయకుండా పైగా వెళ్ళిపోదాం. అండ్ వాళ్ళ రియాక్షన్ చూద్దాం. అండ్ వాళ్ళకి వాళ్ళ జర బ్లెస్సింగ్ తీసుకుంటే మంచిది. వెళ్దామా? లెట్స్ గో. పౌండ్ పెట్టాక అందరూ ఉరికొస్తారన్నమాట. బైక్ స్టార్ట్ చేయండి రండి. ఏమైంది
ఏమైందమ్మా అయితే ఏమైందమ్మా ఏమైందమ్మా అదే ఇప్పుడు ఏమైందమ్మా చెప్పాలా మంచి ఇష్టం వేసుకున్నావమ్మా ఆగమ్మా నువ్వు ఎందుకు కొట్లాడుతావు అంతవరము ఏమైందమ్మా నువ్వు ఒప్పిస్తా చెప్పినావు కదా నువ్వు ఒప్పిస్తా చెప్పినావు కదా ఏమైందమ్మా ఇప్పుడు రాలేవా ఇజ్జత్ ఎందుకు పోతా మరి ఇజ్జత్ ఎందుకు పోతుంది ఎందుకు రావద్దు ఎందుకు వెళ్ళిపోరా నేను మళ్ళీ నువ్వు ఒప్పుకుంటలేవు కదమ్మా మరి ఒప్పుకుంటలేవు కదా నేను పోనమ్మా మా ఇంటికి వచ్చా నేను పోను అత మాట్లాడతా నువ్వన్నా నాకు అన్ని అత మాట్లాడి సిద్ధి అవుతా అమ్మ మీ ఆశీర్వాదం లేకపోతే ఎట్లా అమ్మా ఏమైంది ఇప్పుడు ఏమైంది నేను అక్షంతో తీసుకురామ్మా మా ఇష్టంతోనే తీసుకురా అందుకే నన్ను మొన్న నాతో గొడవ పెట్టుకున్నావు నేను పెట్టుకున్నా నువ్వు పెట్టుకున్నావా మమ్మీ ఇట్లా చేస్తావని నేను పెట్టుకున్నా గొడవ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు స్టెప్ తీసుకున్నావని పెట్టుకున్నా అంటే నమ్మకం లేదా నీ మీద అయిపోయింది ఇప్పుడు చేసుకోవచ్చు ఇంకా నమ్మకం ఏంది నాకు అవసరమే లేదు అమ్మాయి అవసరమే లేదు వెళ్ళిపో అంతే నాకు ఆశీర్వాదం ఇయ్యమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమైనా తప్పంతా నాదేలే చూపి అతను ఫోన్ ఎందుకు చేస్తున్నావు అతను మామకి చేయగలరా ఏం చెప్తావు అమ్మ మాట్లాడుంటున్నావమ్మా నువ్వైతే మంచి పని చేసినావు మంచి పని ఆగం పడిపించేసినావు ఏం ఆగం నేను హ్యాపీగా ఉన్నా నీ తక్షణ రక్షణ లక్ష్య నేను వీడియో చేసా ఇంట్లోకి వెళ్ళిపోయిండు అవన్నీ కాదమ్మా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఏంది ఇప్పుడు మామ వస్తాడు ఎందుకు అవసరం ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు మీరా అంటే ఏం చెప్తా నాకు అర్థమైతలేదు చెప్పు మామ చెప్పు చెప్పు నేను ఉంటా కూర్చో ఎందుకు వాటర్ ఫస్ట్ వాటర్ అమ్మ ఇట్లా చేసుకుంటావు దుంకేస్తాను చెప్తున్నా బిల్డింగ్ మీద దుంకేస్తాను పెళ్లి చేసుకుని బెదిరిస్తున్నావా ఎందుకు చంపుతావు నీ అన్న వచ్చినాక చేసుకో అమ్మా ఫోన్ ఎక్కడో చేసుకో ఫోన్ చేసుకో ఎందుకు మరి వెతకలేరు మరి ఈ రోజు పంపించేసిన తర్వాత 2 రోజులు బయటకు కదా బయటికి ఏం చెప్పినా ఫోన్ చేయరా పెళ్లి చేసుకుని
అవసరం నాకు. మరి ఇంకేం చేయాలి మరి ఏం చేయాలి నువ్వు ఇప్పుడు ఆయన తిట్టినావు, ఆయన చేసుకొని వచ్చిండు మంచిగుందా? జరా ఆగు, సమాధానంగా మాట్లాడవద్దు. నువ్వు ఏది పడతాది పదిదానికి కొడుతుంది. నేను ఒప్పుకోను. ఎందుకు కొడుకోవాలమ్మా? ఏం చేసిందా? పాపం చేసిందా? అన్నకు ఫోన్ చేయి. నేను మాట్లాడుతున్నా కదా. నా కాదని పెళ్లి చేసుకొచ్చినప్పుడు ఎందుకు వస్తావు? ఎందుకు రావచ్చు? వస్తా బరాబర్ వస్తా. అమ్మ మంచి మాట్లాడమ్మా, చెప్తాను నేను. ఏం అవసరం లేదు. ఇట్లా చేస్తాను వద్దే, నాకు అన్ని డౌట్ ఉంది వద్దే. నువ్వు ఎప్పుడు స్టెప్ ఎత్తా కదా వద్దే, వద్దని చెప్పి కూర్చో కూర్చో. నేను చెప్తున్నా ఏదైతే అడిగి పోయొచ్చు, ఏదైతే అడిగి కూర్చో. చెప్పేది చేసుకోవచ్చిన ఇప్పుడు ఏంటి? ఎందుకు బయట 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 చేసుకో, అందరికి చేసుకో. ఇంకా పెద్దోడు పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏమైందమ్మా ఇప్పుడు? కొంచెం ఫేమస్ రాగలిగిదా? ఏమైందమ్మా ఇప్పుడు? ఏమైంది? ఎందుకు ఎక్కడ ఏం చదివా? ఓడి చదివారు మస్తు సపోర్ట్ నుంచి కూర్చోబెట్టి నువ్వైతే మస్తు అసలు నువ్వే ఏం చేస్తావు నాకు అర్థమైతే లేదు. అత్త ఏం చేస్తలేదమ్మా, మేము చేసుకొచ్చాం. అత్త ఏం చేస్తలేదు. నేనైతే పెట్టుకొని వద్దే. నేను ఇప్పుడు సునీల్ గారు వచ్చి పెద్దోడు వచ్చినాక మా అన్న వచ్చినాక ఏదో ఒకటి మాట్లాడేస్తా. వద్దు వద్దు, నాకు అవసరమే లేదు. ఏం అవసరం లేదమ్మా. అమ్మా ఇప్పుడు అన్ని కాలం ఒప్పుకుంటావా లేదా? ఎందుకు మొత్తం గొడవలు పెద్ద చేస్తారు ఆంటీ, అన్ని గొడవలు ఇట్లనే పెద్ద చేస్తారు. నా మాట ఏమైంది ఇప్పుడు? నీ బాధ ఏమైంది? బాగా చెప్పిన కానీ ఇట్లా చేస్తామని అనుకోలేదా? నాకు వద్దున్నాడు బయట పోయిందమ్మా. ఏమైంది? నన్ను అడగలేదు. నువ్వు ఒప్పుకుంటామని చెప్పి వచ్చినామా? ఒప్పుకుంటామని వచ్చినా ఒప్పుకున్న తర్వాత మీ ఇంట్లో మీతోని మా ఇంటికి ప్లీజ్ అమ్మా, నీ కాలు పట్టుకుంటామా? ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. పెట్టుకోవద్దు. ఎన్నో కలలు కన్నా నీ మీద. ఏం కలగమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ అమ్మా, నీ కాలు ఒక్క మాట అన్న చేసుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? అవసరమే లేదు. వస్తున్నట్టనా? ఇంకా ఎంతసేపు రమ్మను? నువ్వు చెప్పు మా అమ్మకి. నాకు ఈ ఫోన్ కలిపి ప్లీజ్ అమ్మా, వచ్చినా మీరు దాకా అడగదమ్మా. పెళ్లి చేసుకుంటాం. నాకు ఇష్టం ఉందమ్మా పిల్లని అన్నావా? నాకు ఒక్క మాట అన్నా వద్దే, ఒక్క మాట అన్నా. అమ్మమ్మ నాకు పిల్ల నచ్చింది, నేను వీడియోల గురించి చెప్పిన. కానీ అప్పుడన్నా మనం మొన్న వీడియోలు చేస్తున్నప్పుడు అన్నా, నేను అప్పుడన్నా చెప్పలేదు అమ్మ నేను పెళ్లి చేసుకుంటా, నాకు పిల్ల ఇష్టం ఉందని. నేను ఏం చెప్తుంటున్నా? అందుకే నేను చేసుకున్నా. అయిపోయినావు నువ్వు, అంత మొన్న అయిపోయావు కదా, అట్లనే వెళ్ళిపో. ఇక్కడ వద్దు. పెట్టుకోలేను, వెళ్ళిపోను. అవసరం లేదు. వద్దు ఫోన్ వద్దు. సంపే ముందు పెట్టేసాను. ఉండదు. మొత్తం చేసినావు నువ్వే.
ఆయన ఏం చేయలేదు ఆయన ఏం సైలెంట్ ఉంటావా నేను మాట్లాడతాను పెళ్లి చేసుకుని ఆగు అని చెప్పిన అమ్మా సరే రమ్మని అన్ని కాదు వదినే. నేను మస్తు నాకు తెలిసి ఇట్లాంటి పనులు చేస్తాడని చేసి కూర్చుండు కదా, నాకైతే మొత్తం పనులు ఎక్కడ వేసిండు కదా. ఇప్పుడు మా అన్న వచ్చినాక మా అన్న ఏం మాట్లాడితే వింటా, అప్పుడు మీరేం చేయాలో నేను అప్పుడు చేసి చూపిస్తా. చెరగని నీ నవ్వులనే అను నువ్వు పక్కన కూర్చుంటేదమ్మా పక్కన కూర్చుంటేదమ్మా ప్లీజ్ కాలు మొక్కమ్మా ఏదమ్మా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు లేపు కాలు మొక్కమ్మా ఇప్పుడు పెళ్లి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఏమైందమ్మా ఇప్పుడు ఏమైంది In the streets of fire, where shadows play. నొప్పుంది ఎప్పుడైనా పోతావు అట్లనే ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు ఎందుకు చంపుతావు ఎందుకు చంపుతావు ఎందుకు చంపుతావు ఎందుకు చంపుతావు ఏమైంది ఏమన్నా కానీ చెప్పు నీకు కావాలి కూడా చెప్పిన అయినా నీకు ఏం లేదు కదమ్మా నీకు ఏమైంది మమ్మీ ఏమైంది పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోనికి పీకుడు కానివా ఏం ఓడుతురు లొల్లి కింది దాకా నువ్వు ఇది అసలు ఏంది డ్రామా లేని పీకుడు నీ ఏజ్ ఎంత తెలుసా నీకు నీ ఏజ్ ఎంత అని అడిగినా నేను ఆమె చేయొద్దా నువ్వు జరుగు నీ ఏజ్ ఎంత అని అడుగుతున్నా చేసుకున్నాం కదా మామ గుంజి కామెరీలు కూడా మీరు అడుగుతురా అప్పటి నుంచి ఏమైంది మామ ఏంది అంతా చెప్పద్దా ఏందేమి మామ ఏమైంది మామ నేను చెప్తున్నా ఏమైంది లేకుంటున్నా నాకు పిచ్చి లేకపోతే చెప్తున్నా అనిల్ మామ ఇప్పుడు ఏమైంది పెళ్ళి పెళ్లి తొక్కల పెళ్లి పెద్ద ఫీగురు గారు వాడు మధ్యలో ఏమైంది మామ ఇప్పుడు ఏమైంది 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 మామ ఏమైంది మామ పెళ్లి పెద్ద ఫీగుడు చేసుకున్నాం కదా మామ ఇప్పుడు వెడిగినాడు సరే అమ్మా నేను ఏం చేయాలి చేస్తున్నాడు ఏం చేయాలి చేస్తాను వదిలే మామ మనకు మామ నువ్వు బయటకు వచ్చి వెళ్ళిపోతాను ఎన్నాడు ఎందుకు మా మనం ఒప్పుకోమంటే ఒప్పుకోవట్లే కావా మీరు పెళ్లి చేసుకున్నా పీకుడు అనవా ఇప్పుడు ఏమైందమ్మా చేసుకున్నది అయిపోయింది కదా చేసుకున్నాం కదా అయిపోయింది కదా చేసుకున్నాం అయిపోయిందా నీ ఏజ్ ఎంత తెలుసా ఇప్పుడు ఏజ్ ఎందుకు మామ నీ ఏజ్ ఎంత ఒప్పుకోరు అవ్వలు మేం కాదు ఒక్కడు ఒప్పుకోడు అర్థమైతుందా అయిపోయింది అయిపోయింది కదా మామ ఇప్పుడు అయిపోయింది కదా మామ ఏమైపోయింది మళ్ళీ అయిపోయింది డ్రామా లేదు అని చెప్తున్నా నాకు కోపం తెప్పి ప్లీజ్ మామ ఒప్పుకోరు మామ ఎందుకు ఇట్లా చేస్తారు ఒప్పుకోరు అయిపోయింది కదా మామ పెళ్లి అయిపోయింది కాదు అయిపోయింది అప్పటి నుంచి అయిపోయింది వచ్చినాం కదా మామ ఇంటికాడికి పెళ్లి ఒప్పుకుంటున్నా వీడియో అందరు తెలియాలి కదా మామ ఎట్లా పని సార్ తెలుసా చేస్తారు ఏం ఏజ్ అనుకుంటున్నావు నేను ఆయన కూడా ఒప్పుకుందాం అయితే ఒప్పుకుని వేసుకున్నాము ఏంది ఏ రా అనిల్ రా రా అనిల్ రా బయట మాట్లాడితే గుర్తుకు లేదు ఫ్యామిలీ మామ భర్త అక్క ఎవ్వరు గుర్తుకు లేకుండా నువ్వు చేసేసుకున్నావు కదా ఏం చేస్తావు దగ్గర పెళ్లి చేస్తావు ఇంకా ఏ గమ్మునుగా ఏంటంటే పంపించేస్తావా ఏం చేస్తావు మళ్ళీ
పిఎస్కి పోతే పెద్దగా అవుతుంది. ఏ రూపా నీకు తెలియదు. హలో నా మాట వినడా? నా మాట అర్థమవుతుందా? పిఎస్కి పోతే పెద్దగా అవుతుంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? చెప్తున్నాను మధ్యలో మాట్లాడకు నువ్వు. నువ్వు కొట్టి చంపేస్తా నేను చెప్తున్నా అనిల్. నాకు మస్తు కోపం వస్తుంది. నువ్వు వీడియోలు చేస్తా అని నువ్వు పెద్ద పెద్ద లెక్కలు చేస్తున్నావు. ఇవి కరెక్ట్ కాదు నువ్వు చేసేటివి. మా అమ్మ ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకొని వస్తావా నువ్వు? నువ్వు వీడియో చేస్తానంటే నువ్వు ఒప్పుకోలేదు. సత్యమాత తెలుసు అని చెప్పినా నువ్వు ఇట్లా పెళ్లి చేసుకొని వస్తావా? బాబు పెద్ద మనిషి పో ఏమైనా చేసుకో. నా చేయి నొప్పి ముందే నువ్వు రిక్వెస్ట్ చేసుకో కోపం వస్తుంది మీద. మమ్మీ 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 ఆమెనే నిన్ను మొత్తం ప్రేమతో పెట్టి 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 నిన్ను ఇట్లా తయారు చేసి నిన్ను. ఈమె చక్కగా ఉంటే నాకు తెలుసు. ఈమెకి ఎన్నోసార్లు ఆడ ఏదో ఒకరు నీ కిరీటం పెడతాడు నెత్తిన అప్పుడు తెలుస్తుంది అని. చూసుకుంటాడు. అమ్మా నువ్వమ్మా చూసుకుంటాడు. అతను మాట్లాడి సెట్ చేస్తాను నేను ఇవన్నీ కాదు. ఇప్పుడు లొల్లి పెద్ద ఇప్పుడు ఆయన సరే మీరు కూర్చోండి. మీ కోసం ఆల్రెడీ నాకు నొప్పులు ఉన్నాయి అన్ని. పంపి అంటున్నా నేను. పంపిసేది ఏమన్నా నువ్వు ఊకే చేస్తావా? సంపుతా అర్థమవుతుంది. చూస్తావా చూస్తావా ఏంది మళ్ళా? ఇంత పెద్ద ఏజ్ ఉన్న పిల్లగాని కోరుతావా నువ్వు? ఏజ్ ఉందా? పెళ్లి చేసుకునేదా? ఇప్పుడు పెళ్లి చేసుకునేదా? సమాధానం చెప్పాలా? మంచిగా సపోర్ట్ చేస్తున్నా అల్లునికి. వదిలేద్దామా? ఏం వదిలేసాం? బయటికి కొడు ఏమైనా చేసుకో. నిన్ను కొట్టేసాను. లేకపోతే ఏదైనా నీకు సపోర్ట్ చేసే కదా. నువ్వు మామూలు అడిగి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏమన్నా నీకు సపోర్ట్ చేయడానికి ఇంట్లో పెట్టుకోనికి అవసరమే లేదు. వీడియో ఆపమని గొప్పతనం చూపించుకుంటున్నావు కదా. మా ఇజ్జత్ తీసుకుంటా నలుగురులా. బిల్డింగ్ లో అందరు ఏమనుకుంటారు ఎంతమంది మీరేమో మొత్తం లొల్లి పడుతుంది. మా అమ్మాయి డాడీ ఉడేస్తుంది. నేను నొప్పి నాకు తెలిసినా నీకు నొప్పి ఉందా లేదా? ఆమెకి ఎంత నొప్పి లేస్తుంది మనసులో నీకు అది తెలుసా? ఏ కాళ్ళ మీద బజ్జు పెట్టి లాల పోసినావు ఏమో మళ్ళీ కాళ్ళు మొక్కుతా. వాళ్ళు పిఎస్ పోతారు లాస్ట్ తిరిగి ఆ పోలీస్ స్టేషన్. అప్పుడు నేను మేము ఎవ్వరం రాము. నీకు తెలుస్తుంది పో పోనైనా పో. నేను ఉండాల్సింది నేను కొట్టేసానని చెప్తున్నా. ఈడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళిపో అంటున్నా నేను. ఓ చేసుకొని వచ్చిన ఎట్లా చేస్తున్నా అట్లనే ఉండిపోయి ఉండవు పో. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరిడా? నువ్వు అంత పీకుడు కానీ కాదు ఒప్పుకోనికి. ఎవరన్నా నీకు ఏ రోజైనా నేనేమన్నా అన్నానా? ఏ రోజైనా మా అమ్మ ఇట్లా కాదు ఇట్లా చేస్తా అంటే వద్దని అన్నానా? మళ్ళీ ఇన్నిట్లా సపోర్ట్ చేస్తుంటే నీ ఇష్టంలో నువ్వు పెళ్లి చేసుకొని వచ్చాడు అంటే పిచ్చిపోగల. ఇది ఎందుకు ఒప్పుకోవాలా? నేను పెళ్లి చేసుకునే ఏజ్ కాదా నేను. నీకు అర్థమవుతుందా? తర్వాత మాట్లాడదాం. మొత్తం షో చేయకిడా బాబు. హలో నేను చెప్తున్నా మర్యాద దక్కది. నువ్వు వీడియో పెట్టి మొత్తం షో మైన్ చేయకిడా నాకు నచ్చదు. నువ్వు ఏముందో ఆ పిల్లని పంపించేసి నువ్వు వచ్చి నాతో మాట్లాడు. ఇది కాదు ఇది పరిస్థితి అని మాట్లాడు. అప్పుడు మాట్లాడదాం. అంతేగాని పిచ్చి పిచ్చిగా చేసుకొచ్చి ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం వచ్చిందా ఏం చేయాలా? ఇంకెంత నీకు కూడా తెలియలేదు ఏం మాట్లాడుతున్నావు. ఏం వదిలేస్తావు రూపా? కేసు అయితే రూపా పెద్ద కేసు. బాగుంది. పెళ్లి చేసుకునేది అనేది నిన్ను
అరే మామ ఎందుకు మామ ప్లీజ్ మామ నీ కాలు నువ్వు అంటే నేను కొట్టేసా నేను చెప్తున్నా నా చేయి నొప్పున పర్లేదు నీకు కాలొద్దు నువ్వు ఏం మొక్కే అవసరం లేదు నడు. ఏ శాపం తగిలిందో చెడు చూపై కసి నాకు నాకు చెప్పకుండా చేసుకున్నావు కదా నీకు తెలియాలి ఏమన్నా చేసుకో ఏయ్ నడు, లోపల నడు. ఏయ్, పో, నడు. ఏయ్, వాళ్ళని పంపించేసి మామ ప్లీజ్ మామ బాగుంది నీ కథ నీది ఏంది రూపాయలు అడ్డం రాదు కొట్టేసా నేను. ఎందుకు కొడతావు ఎందుకు కొడతావా? అంత పెద్ద పిల్లగాని కొడతా కొడతా పో, మీ ఇంటికి పోయి అంటున్నావు మీ ఇంట్లో కూర్చోబెట్టుకో. అమ్మ చెప్పమ్మా నువ్వు మామకి నాకు ఒక్క మాట చెప్పిన నేను ఏదో ఒకటి చెప్తుంది కదా ఇంత పని చేసి వచ్చినావు ఇప్పుడు ఏందమ్మా వెళ్ళిపోవాలా ఒక్క ఇప్పుడు? మాట వెళ్ళిపోవాలా? చెప్పిన కదా వెళ్ళిపోవాలి కాదు పో, నువ్వు ఈ నుంచి రాకు. వెళ్ళిపో అని చెప్తున్నా ఇంకేంటి వెళ్ళిపోవాలి చేసుకొని వచ్చినావు కదా నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. కాలవట్ కూడా మామ ప్లీజ్ మామ ఏయ్, వెళ్ళు. కాలవట్ కూడా మామ. నడు, ప్లీజ్ నడు, మామ నడు. మామ, ప్లీజ్ మామ. నాడు బయటికి రా. అమ్మ అరే ఏయ్, పంపించాలి పంపించేసి మామ ప్లీజ్ మామ ప్లీజ్ మామ మామ నా కంటి కంటి పో. ఎట్లా చేసుకొని వచ్చినావు నువ్వు ఎట్లా ఏం చేసుకున్నావు వేసుకోపో వెళ్ళిపో ఇక ఎట్లా సంలాంచుకో మొత్తం. నువ్వు పిఎస్ వరకు పోతావు లాస్ట్కి ఆడ ఏమవుతుంది నీకు మొత్తం సినిమా తెలుస్తుంది. ప్లీజ్ మామ మామ ఒక్క మామ ప్లీజ్ మామ జరుగు మామ ప్లీజ్ మామ జరుగు అన్న నేను. నా చేయి నొప్పి ఉంది. మామ ఎట్లా బతుకుతో బతుకుపో. మామ మామ ఏయ్, నడు ఇంటకు నడు. ఏయ్, నడు. ప్లీజ్ మామ నడు ఇంటకు నడు. ఏయ్, నడు. మామ పో ఇళ్ళకు. మొత్తం ఇజ్జత్ తీసి పెట్టి నన్ను ఏయ్, ఇళ్ళకు వా. నడు, వదిలేసేయ్. చేసేసిండు మొత్తం నా ఇజ్జత్ లేకుండా చేసేసిండు పో మొత్తం ఎట్లా బతుకుతో బతుకుపో పోయి, పో. మొత్తం ఆగం ఆగం బట్టి చేసిండు మొత్తము ఏ లోపల ఎటనా పోతారు ఎటనా పోయి వస్తారు పోని ఎటనా పోయి వస్తారు పోతారు పోని నడు అమ్మ చెప్పమ్మా నడు అంటున్నా నేను. చేయి నొప్పి లేస్తుంది కాలి పెళ్ళి నాడు పో రూపా అయితే నీకు కొడతా నేను చెప్తున్నా. ప్లీజ్ అమ్మా అమ్మ పో ఎట్లా చేసుకున్నా అట్లా పో ఏమన్నా వేసుకోపోనాడు పో. నా కంటి కనిపకుండా వెళ్ళిపోయి నుంచి పో. చూసురా మామూలు అయితే మొత్తం సీరియస్ అయిపోయాడు అనమాట. ఇవన్నీ డూప్లికేట్ ఇవన్నీ డుబ్డు ఉత్తుతివి ఇవన్నీ అన్ని డుబ్డు ఉత్తుతివి. ఏంటంటే జస్ట్ ఒక చిన్న ప్రాంక్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి ప్రాంక్ చేయలేదు కదా సో మామూలు మీద డేంజర్ ప్రాంక్ చేసాం అనమాట. అండ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. తిట్టకూరు ఇదేరా ఎందుకంటే జస్ట్ ఇది ప్రాంక్ ఒక వీడియో కోసం చేసినాం అనమాట. ఇలాంటి మంచి మంచి కంటెంట్లు అన్ని మీ ముందుకు వస్తుంటాయి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వాళ్ళనైతే రిలీజ్ ఇప్పుడు అది ప్రాంక్ అని రివీల్ చేయాలి. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు అది. సరేనా ఇది చేద్దామా ఫస్ట్? ప్రాంక్ అంటే నమ్మరు అంత కాదు నువ్వు నేను దెబ్బలు తింటున్నా నా మధ్యలో కూడా వస్తలేదు. ఆనే తింటాడు నేను ఏం చేయాలి నేను పక్కకి నిల్చోవాలి అంతే నా పని. మా మమ్మీ కూడా ఫుల్ టెన్షన్ పడుతుంది. ఏం తిట్టకున్నా తిట్టకూరి ప్లీజ్ 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 అది తిట్టకూరి. సో గైస్ ఇప్పుడైతే అలా ప్రాంక్ అయితే రివీల్ చేద్దాం. అలా ఫేస్ రియాక్షన్ చెప్పినా కొడతారు ప్రాంక్ అని చెప్పినా కొడతారు రియల్ అని చెప్పినా కొడతారు. ఎట్లనైనా నేను తన్నులు తినేదే తన్నులు తిన్నా పర్లేదు. మీకు ఎంటర్టైన్మెంట్ చేసినా లేదా చెప్పు కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఓకేనా. అదైతే పిలుస్తాం. అమ్మా 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 ఓపెన్ చేయి దా జల్దీ. అరే రండ్రా బై రండి ఇక్కడ రండ్రా ఇటు రారా బై పిలువాలా మిలు. వద్దు ఓపెన్ చేయి ఒకసారి ఇంట్లో ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి. అరే కొట్టకండి పాప కుడుతున్నారు ఆపరా ప్లీజ్ రా ఆగరా బై రే. అరే ఇది ప్రాంక్ చేసినాం రా రే. ఇది ఒక ప్రాంక్. ప్రాంక్ చేసినాము ప్రాంక్ చేసినామమ్మా. ప్రాంక్ చేసినామమ్మా. ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందులో కూడా ప్లీజ్ వీడియోస్ కోసమే సో వీడియోస్ కోసం మీకు ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం అనమాట. సో గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.